భగవంతుడు ఎక్కడ ఉంటాడు? నామ్దేవ్ వారి అనుభవం ఒక్కసారి చూద్దాం. పండరీపురంలోని పాండురంగుడు భక్త సులభుడు. తన పరమ భక్తులతో ఒక మంచి స్నేహితునిగా సంభాషిస్తూ ఉండేవాడు. అటువంటి వారిలో నామదేవుడు ఒకరు. కాని నామదేవునిలో తన భక్తి పరిపూర్ణమైనదని కాదన్న భావనతో సదా చింతించేవాడు. ఇదే విషయాన్ని పాండురంగ విఠలునికి నివేదించాడు. అనుదా నహనాథ్ అనే పుణ్యక్షేత్రంలో విఠోబా అనే మహానుభావుడున్నాడు. ఆయన్ను నీ గురువుగా స్వీకరించు, నీ సందేహాలన్నింటికీ మార్గం లభిస్తుంది అని చెప్పాడు పండరీపుర విఠలుడు. అదే విధంగానే అనుదా నహనాథ్ వెళ్లాడు నామ్దేవ్. అక్కడ ఉన్న ఒక శివాలయంలో ఒక వృద్ధుడు శయనించి ఉండటం చూశాడు. ఆ వయోవృద్ధుని పాదం ఒక శివలింగం మీద ఉంది. భగవంతుని రూపం మీద కాలు పెట్టడం మహాపాపంగా భావించిన నామదేవుడు ఆ వృద్ధునితో, ఓ పెద్దాయనా, మీ పాదం శివలింగం మీద ఉంది, దయచేసి ఆ కాలును పక్కకు పెట్టండి అని పెద్దగా కేక పెట్టాడు. ఆ కేకకి ఆ వృద్ధుడు మేలుకున్నాడు. నాయనా, నాకు శరీరంలో శక్తి లేదు, నీవే నా కాలిని కొంచెం పక్కకు జరిపి పుణ్యం కట్టుకో అని అన్నాడు. వెంటనే నామ్దేవ్ లింగం మీద నుండి వృద్ధుని కాలు తీసి మరొక చోట పెట్టాడు. కానీ ఆ కాలు పెట్టిన చోట కూడా మరొక లింగం ఉండటం చూశాడు. నామదేవునికి విస్మయం కలిగింది. తనే అక్కడ మరొక లింగం ఉండటం చూడకుండా కాలిని పెట్టడం జరిగిందేమోనని సందేహించి ఆ వృద్ధుని కాలుని మరో చోటుకు మార్చాడు. ఆ చోటున కూడా వృద్ధుని కాలు కింద మరో లింగం ఉండటం చూశాడు నామదేవ్. నామదేవునికి సత్యం గోచరమైంది. భగవంతుడు తను సర్వాంతర్యామి అన్న విషయాన్ని తనకు ఈ విధంగా తెలియజేశాడని అర్థం చేసుకున్నాడు. తరువాత సకల జీవులలోని ఆత్మ ఒకటేనన్నది బోధపడింది. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఆయన నివసిస్తున్న ఆలయమే ఈ దేహం. ఈ దేహాన్ని మనం పవిత్రంగా చూసుకొని కాపాడుకోవాలి. ఇతరులలో కూడా భగవంతుని దర్శించి వారిని ఉన్నతంగా గౌరవించాలి.